హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పాలుండ్రాలు అయితే చాలా కమ్మగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సరైన కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి ఏదైనా ఒక గిన్నెను కొలతగా తీసుకుని దానితో 1.5 వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి చిటికెడు సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకుని ఈ వాటర్ బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఏ గిన్నెతో అయితే వాటర్ తీసుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నె వరకు పొడి బియ్యం పిండి వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉడకబెట్టుకున్న పిండిని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఇలా పిండి మొత్తాన్ని కూడా సాఫ్ట్గా ఇలా ఒక ముద్దలా చేసేసుకుని కొద్దిగా తీసుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా చిన్న ఉండల్లా చేసేసుకోవాలి. ఇలా కొంత పిండిని రౌండ్ బాల్స్ లాగా మిగిలిన పిండిని ఇలా పొడవుగా ఒత్తేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోకి మనం ఏ గిన్నెతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. ఇలా చిక్కటి పాలు వేసుకోవడం వల్ల ఈ పాల ఉండ్రాలు అయితే చాలా కమ్మగా ఉంటాయి. తర్వాత అదే గిన్నెతో 1 గిన్నె వరకు వాటర్ వేసుకుని ఒక 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకుని ఈ పాలు బాగా మరిగి సగ్గుబియ్యం ఉడికే విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇలా పాలు బాగా మరిగి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసేసుకోవాలి. ఇలా ఈ ఉండ్రాలన్నీ వేసేసుకున్న తర్వాత గరిటెతో ఎక్కువ కలుపుకుండా జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకుని ఈ పాలల్లో ఈ ఉండ్రాలు బాగా ఉడికే విధంగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉండ్రాలు వేసుకున్న వెంటనే గరిటెతో ఎక్కువసేపు కలిపేసుకుంటే మనకి ఉండ్రాలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉండ్రాలు కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు సేమియా వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకుని ఈ ఉండ్రాలు సేమియా బాగా ఉడికే విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ ఉండ్రాళ్ళు సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పాలను తీసుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నె వరకు పంచదార వేసుకుని ఒక్కసారి గరిటెతో అలా కలిపేసుకుని 1-2 నిమిషాల పాటు ఈ పంచదార బాగా కరిగే విధంగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఈ ఇలాచీ పౌడర్ పూర్తిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా నేతిలో జీడిపప్పు కిస్మిస్ దోరగా వేయించుకుని ఇవన్నీ వేసేసుకుని గరిటెతో కలిపేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా రుచిగా ఉండే కమ్మటి పాల ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వినాయకునికి నైవేద్యంగా పెట్టేయడమే. మీరు కూడా తప్పకుండా ఇలా పాల ఉండ్రాలు అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.